మహారాష్ట్ర బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. లోక్సభ ఎన్నికలో బీజేపీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరింది. అక్కడితో ఆగకుండా ఎంఐఎంపై ఘాటు విమర్శలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. అసాదుద్దీన్ కూడా ఆమెకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ తాజాగా చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ లో దుమారం రేపుతున్నాయి. 15 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మేమేంటో చూపిస్తామని గతంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం గుర్తు చేసిన నవనీత్ కౌర్ అక్బరుద్దీన్ కు సవాల్ విసిరారు. 15 నిమిషాలు ఎందుకు, మాకైతే 15 సెకండ్లు చాలు అని అన్నారు. ఆ 15 సెకండ్లోనే మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదంటూ నవనీత్ కౌర్ రనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవనీత్ కౌర్ మాటలకు ఎంఐఎం చీఫ్ అసాదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 15 సెకండ్లు కాదు, గంట సమయం తీసుకోండి, ముస్లింలను ఏం చేస్తారో చేయండి ఎంఐఎం చీఫ్ సవాల్ విసిరారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది, ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామని అసాద్ అన్నారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎంఐఎం మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతోంది. కాగా నవనీత్ రాణా ప్రకటనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఎంఐఎం డిమాండ్ చేస్తుంది. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించేలా బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని నవనీత్ కౌర్ రాణా ఈ ప్రకటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు. 2012లో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన చేశారు. 15 నిమిషాల పాటు పోలీసులను తొలగించండి, ఎవరికెంత అధికారం ఉందో చెబుతామని అన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. తర్వాత స్వయంగా లొంగిపోయిన అక్బరుద్దీన్ జైలుకు వెళ్లారు. తర్వాత బెయిలొచ్చింది. కొంతకాలం పాటు కోర్టులో పోరాడి నిర్దోషిగా బయటకొచ్చారు. తిరిగి ఇన్నాళ్ల తర్వాత బీజేపీ నాయకురాలు ఆ ఘటనను ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారంలో భావోద్వేగాలను రెచ్చగొట్టారు.